నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయడంతో ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దాదాపు 2.5 ఏళ్లుగా ఈ పదవుల పంపకాల్లో జాప్యం వల్ల ఆశావహుల్లో అసంతృప్తి నెలకొంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారు నామినేటెడ్ పదవుల్లోనైనా తమకు న్యాయం జరుగుతుందని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ చర్చనీయాంశమైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చాలా మంది టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కారణాలతో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో నేతలు పదవుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యర్థుల పేర్లివ్వాలంటూ సీఎం సూచించడంతో ఆశావహులు తమకు అనుకూలమైన నేతల వద్దకు పరుగులు తీశారు. ఉద్యమం నాటి నుంచి పార్టీకి అండగా ఉన్నవారు ఇప్పుడు ఈ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ పార్టీలో వలసవాదుల వల్ల ఇప్పుడు సమన్వయం లేక వర్గాలుగా చీలిపోయారు. అయితే ఈ పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. నామినేటెడ్ పదవులను తమ అంచెలలో కట్టబెట్టేందుకు కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారిని కాదని తమ అంచెలకు పదవులు ఇవ్వాలనుకుంటే ప్రతిఘటిస్తామని అంటున్నారు సీనియర్లు. మొన్న 10 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించిన మహబూబ్ నగర్ జిల్లాలోని ఏ ఒక్కరికి పదవి రాకపోవడంతో నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పదవులను సీఎం కేసీఆర్ ఎవరికి కట్టబెడతారో వేచి చూడాలి.